చూసినాక రావులపాలెం మీద నుంచి మేమైతే వాడపల్లికి అయితే వెళ్తున్నాము. సో చూస్తున్నారు కదా, ఆల్రెడీ టైటిల్లో చూస్తారు. ఎస్, మళ్ళీ చెప్తున్నా అనమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదిగా ఉంది బోర్డ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా, వావ్, పచ్చని పొలాలు, ఫుల్ గ్రీనరీగా ఉండి ఎంతైనా కోనసీమ అందాలి కదండి. ఇదంతా చాలా బాగుంది నిజంగా. నేను ముందు వ్లాగ్లో కూడా మీకు చెప్పాను కదా, అదేనండి ఆడియోగి, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆడియోగి వీడియోలు నేనైతే చెప్పాను. కోనసీమ అందాల గురించి కూడా చూపించాను కదా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకే ఈ వీడియో కూడా నేను మీకు వెళ్ళే దారిలో తీసాను, ఇలా చూపిస్తున్నాను అనమాట. సో ఆ బ్లాగ్ ఎవరైనా చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, చూసేయండి ఫాస్ట్గా, ఓకేనా. నేను చూసారు ఎంత బాగుందో. ఇదిగోండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానముకు దారి. సో ఎంట్రన్స్లోనే చూసారా, 4 వీలర్స్కి అయితే 40 రూపీస్ అయితే తీసుకున్నారు. లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట వాడపల్లి ఊళ్ళో అయితే ఉన్నాము. అండ్ టెంపుల్ దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు మీకైతే చూపిస్తాను. దగ్గరలోనే ఉన్నాంలేండి. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి ఎంత బాగుంది అంటే చాలా బాగుంది. అండ్ దీనికి ఉన్న ప్రత్యేకతలు కూడా మీకు అయితే చెప్తాను ఈ వీడియోలో. మరి మీరు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఫాస్ట్గా, ఓకేనా. స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ చూసినా కదా, బోర్డ్ అన్నప్రసాదం అవన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ పార్కింగ్ ప్లేస్ అన్నమాట ఇది. సో ఇక్కడ కూడా చూసినా కదా, ఇదిగోండి. అండ్ ఇక్కడ గోశాల అయితే ఉంటుంది. సో చూసినా కదా, ఇదిగోండి శ్రీ వేణుగోపాల నిలయం అన్నమాట. ఇదిగోండి చూసినాక చెప్పాను ఆల్రెడీ. ఇదిగోండి గోవులు అయితే ఉన్నారు, గోమాతలు. సో దండం పెట్టేసుకోండి ఫ్రెండ్స్. సో ఓకేనా, మీకు దండం పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి కన్నయ్య కృష్ణ అయితే వస్తున్నారు అన్నమాట. కృష్ణుడు ఇదిగోండి వచ్చారు. మీకు నేమ్ కూడా చూపిస్తున్నాను, శ్రీ వేణుగోపాల నిలయం అని చెప్పి. సో కోనసీమ తిరుమలగా పేరు పొందిన ఆలయంకి అయితే మనమైతే వచ్చేసాము. ఇదిగోండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. అండ్ నేనైతే పార్కింగ్ దగ్గర నుంచి అయితే వచ్చేస్తున్నాను అనమాట. పార్కింగ్ కార్ పెట్టేసి. సో చూస్తున్నారు. సో ఈవినింగ్ టైం అయితే వచ్చామన్నమాట ఇక్కడికి. ఆఫ్టర్నూన్ ఇంకా ద్వారపుడిలో ఉన్న టెంపుల్స్ చూసుకొని ఇలా వచ్చామన్నమాట. ఈవినింగ్ అయ్యింది వచ్చేసరికి. అదేనండి ద్వారపుడి టెంపుల్స్ అంటే ఆడియోగి, అలానే మెయిన్ అయ్యప్ప స్వామి టెంపుల్ అన్నమాట. సో ఆడియోగి టెంపుల్ అయితే ఆల్రెడీ వీడియో తీసి అప్లోడ్ అయితే చేస్తాను. ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే సూన్ అప్లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసి 50 రూపీస్ అన్నమాట. చూసినా కదా, ఇదిగోండి తులసి మాల, కొబ్బరికాయలు అన్నీ అందులోనే ఉంటాయి. సో కొన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మంచి ఉంటాయి, కోనసీమ స్వీట్ కోవా అలా. సో మనకి టెంపుల్కి వెళ్ళే ముందే ఇలా ఎంట్రన్స్లో షాప్స్ అయితే ఉంటాయి, మనం షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ ఏంటంటే ఫుడ్ వాళ్ళకి అయితే ఎక్కువ ఫుడ్స్ అయితే ఉంటాయి అన్నమాట. లైక్ కోనసీమ ఫుడ్స్ ఉంటాయి కదా. సో ఇంకా అలా నడుస్తున్నాం అనమాట. పార్కింగ్ ఎవరైనా అక్కడే పెట్టాల్సిందే. సో చూస్తున్నాం కదా, అక్కడ పెట్టి ఇలా నడవాలి. సో అక్కడ మనకి దర్శనం, ఏం దర్శనం కావాలో మనం చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రీ దర్శనం ఉంది, అలానే విఐపి దర్శనం కూడా ఉంది. విఐపి దర్శనం అయితే 250 రూపీస్ అన్నమాట ఈచ్ పర్సన్కి. సో ఆ రోజు మేము వెళ్ళే రోజు ఏంటంటే మంగళవారం అయితే వెళ్ళామన్నమాట. ఓన్లీ శనివారాలు అయితేనే రష్గా ఉంటుంది. సో వాళ్ళు అన్నారు ఫ్రీ దర్శనానికి వెళ్ళండి, పర్లేదు, ఖాళీగానే ఉంటుంది ఈరోజు అని అన్నారు. సరే అని ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళాము. సో చూస్తున్నా కదా, ఇంకా దాని నుంచే ఇలా వచ్చేసాము. సో అలానే లోపలికి వెళ్తే భక్తులు కూడా ఎక్కువగా ఏం లేరనమాట, ఖాళీగానే ఉంది. అలా ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా దర్శనం చేసుకొని అయితే వచ్చాము. అండ్ స్వామివారిని కూడా బాగా చూసామన్నమాట. సో అది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసారు కదా, వస్తున్నాను ఇంకా ఈ లైన్ నుంచి. అండ్ చూసినా కదా ఫ్రెండ్స్, ఇదిగో ఉంది, ఇది వెళ్ళే దారిలోనే ఇలా ఉంటుంది చూసారా. సో ఎంత అదృష్టం చూసారా, మేము వెళ్ళినప్పుడైతే రష్ ఏం లేదు, ఖాళీగానే ఉంది.
ఇంకా అలా నెమ్మదిగా చూసుకుంటూ వచ్చామన్నమాట. అలానే ఎలాగా వెళ్తున్నాం కదా మీకు కూడా చూపిద్దాం అండ్ దీని వివరాలు కూడా మీకు చెప్దామని చెప్పి ఇలా ఈ వీడియో ద్వారా మేము ముందుకైతే వచ్చాను. ఇక్కడ చూసారు కదా గజస్తంభం అనమాట. దండం పెట్టుకుంటారు కదా అందరూ. సో తిరుమల లాగే ఇక్కడ కదా ఓం నమో వెంకటేశాయ అని కీర్తనలు అయితే వస్తున్నాయి అన్నమాట బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్. సో ఏ ఆలయంలో అయినా భక్తి పాటలు అయితే కామనే కదండి. సో నేను అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్, లేకుంటే డైరెక్ట్గానే చెప్తాను. అలానే అక్కడికి వెళ్ళగానే ఒకేసారి నాకు తిరుమలకి వెళ్ళినట్టయితే ఫీలింగ్ అయితే వచ్చేసింది అనమాట. చాలా ప్రశాంతంగా ఉంది, చాలా ఆనందంగా అనిపించింది నాకు ఆ టైంలో. ఎందుకంటే ఈ ఆలయంని కూడా ప్రపంచంలో 2వ తిరుమలగా అని కూడా పిలుస్తారు కదండి. అండ్ ఇక్కడ చూసారా దర్శనం చేసుకుని అయితే వచ్చేసాను. అక్కడే స్వామివారు ఉంటారు, నేను తీయలేదన్నమాట ఎందుకు అని చెప్పి. సో స్వామివారిని తీయొచ్చా లేదని. సో చూస్తున్నారా ఇంకా దర్శనం చేసుకుని అయితే వచ్చేస్తున్నాను. స్వామివారు అయితే ఎంత బాగున్నారో తెలుసా. దర్శనం కూడా చాలా బాగా అయితే అయింది. చెప్పాను కదా స్వామివారిని ప్రశాంతంగా చూసి ప్రశాంతంగా అనిపించింది. ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నాకైతే గంధం సువాసన అయితే వచ్చిందనమాట. చాలా బాగా అనిపించింది. ఈ స్వామివారిని సాక్షాత్తు ఆ నారద మునీశ్వరుడే ప్రతిష్ఠించినట్లు ఇక్కడ పురాణాల ద్వారా తెలుస్తుందండి. అంతేకాదండి ఈ మహావిష్ణువును శ్రీ వెంకటేశ్వరునిగా నామకరణం చేసింది కూడా ఆ నారద మునీశ్వరులని ఇక్కడ గురువు గారు అయితే చెప్పారండి. పూర్వకాలంలో ఈ వాడపల్లిని నౌకాపురం అని కూడా పిలిచగలుగుతుంది. అంటే అయితే అనుకుంటున్నారా, నౌక అనగా ఓడా అని అర్థమండి. పోను పోను ఈ నౌకాపురం ఇలా ఈ వాడపల్లిగా ప్రసిద్ధి అయితే అయ్యిందైతే. వెదర్ కూడా చాలా బాగుంది కదండి. సో చూసినాక ఆలయంని కూడా అడిగండి ఎంత బాగుందో కదా. అండ్ ఆ వెదర్ కూడా నాకైతే అదిరిపోయింది అనమాట. అండ్ ఇక్కడ ఆంటీ వచ్చేసి నన్ను ఫోటో తీయమని అయితే అడిగారు అనమాట. వాళ్ళకి సరే అని ఫొటోస్ అయితే తీసాను. చూస్తున్నారు కదా ఇదిగోండి, చూస్తున్నారు కదా విత్ డిఫరెంట్ డైరెక్షన్స్ అయితే తీస్తున్నాను. ఇదిగోండి. సో అంతలోపు నేను ఫొటోస్ తీసేలోపు మీరు ఈ సరౌండింగ్స్ని కూడా చూసారండి. ఇదిగోండి చల్లగా ఉందన్నమాట. అక్కడ కూర్చుంటే గట్టు మీద భలే అనిపించింది, ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. ఫైనల్గా స్వామివారిని కూడా దర్శనం అయితే చేసేసుకున్నాను. ఇంకా మీకు ఇలా సరౌండింగ్స్ని అయితే చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ప్రదక్షిణ హుండీ అనమాట. ఇందాక మీరు చూసాక నేను చుట్టూ తిరిగాను. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ అయితే తింటున్నాను, అదేనండి ప్రసాదం అనమాట. సో ఇంకా దండం పెట్టుకొని తినేస్తున్నా ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఇంకా ఈ పైన ఉన్నదంతా తులసిమాల అనమాట. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటి అనుకున్నారా చూపిస్తాను. ఇదిగోండి వేద ఆశీర్వచనం మండపం అనమాట. ఇద్దరికేనండి. 1016 గౌతమి గోదావరి తీరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం ఈ స్వామివారి లీలలతో ఎంతో పవిత్రమైనదండి. అంతేకాదండి ఈ ఆలయానికి 300 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందండి. అలాగే ఇక్కడ వెలిసిన ఈ స్వామివారు మాత్రం కృతయుగం నాటి వారు అని పురాణాల ద్వారా తెలుస్తుందండి. చూడండి గజస్తంభంని చూపిస్తాను మీకు ఎంత బాగుందో. అండ్ లైటింగ్స్ని కూడా చూసారా చాలా బాగుంది కదా. గ్రీన్ కలర్ అన్ని కలర్స్ బాగున్నాయిలేండి. ఈవినింగ్ టైం కదండి చూడడానికి చాలా బాగుంటుంది. నాకైతే ఈ గుడి చాలా బాగా నచ్చిందండి, ఎందుకంటే ఈ గుడి చాలా అద్భుతంగా ఉందండి. అలాగే ఈ వాడపల్లిని కోనసీమ తిరుమలగా కూడా పిలుస్తారు తండ్రి. సో అలానే ఇక్కడ నేను చెప్పాను కదా ఫ్రీ దర్శనం విఐపి టికెట్ 250 రూపీస్ దర్శనం అని చెప్పి, అలానే 50 రూపీస్ ప్రత్యేక దర్శనం కూడా ఉందండి. సో మీకు అది కూడా చూపిస్తాను. ఆలయం కూడా అది కూడా మీకు నేను వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్, మీకు చూస్తారు కదా తెలుసుకుంటారు కదా అని చెప్పి. ఇదిగోండి 50 రూపీస్ ప్రత్యేక దర్శనం అనమాట. సో మీకోసం నేను ఇలా బర్త్డే అయితే తీసాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా బాగుంది కదా, నైస్ కదా. ఇది వచ్చేసి తులభారం ఫ్రెండ్స్. కోరిన కోరికలు తీరిన భక్తులు వారికి నచ్చినవి అనుకొని ఇలా తులభారంగా అయితే ఇస్తారండి ఈ ఆలయంలో. ఇక్కడ చూసారు కదా ఇక్కడ స్వామివారి నిత్యాన్నదానముకు బియ్యం, కూరగాయలు, పప్పు దినుసులు కూడా తీసుకోబడను అని అయితే ఉంది కదా. అండ్ ఇది వచ్చేసి విఐపీస్ అండ్ డోనర్స్ గ్రామస్తులు అనమాట. ఎంట్రీ అలా వెళ్ళాలి. అలానే ఇక్కడ నిత్యాన్నదానం కూడా జరుగుతుందండి. ఈ అన్నదానములో సుమారుగా 50,000 మంది భక్తులు పాల్గొంటారండి.
అలాగే శనివారం సమయంలో ఈ అన్నప్రసాదంలో సుమారుగా 1,00,000 మంది భక్తుల వరకు అయితే పాల్గొంటారంటండి. అలాంటి సమయంలో ఈ అన్నప్రసాదం శ్రీనివాస ప్రాంగణం అంటే పార్కింగ్ ప్లేస్లో, అదేనండి ఇందాక చూపించాను కదా అన్నప్రసాదం అని చెప్పి పార్కింగ్ ప్లేస్లో అని, అక్కడ ఉంటుందన్నమాట ఈ అన్నప్రసాదం ఎందుకంటే శనివారం సమయంలో భక్తులు ఎక్కువ వస్తారని ఈ ప్లేస్లో అయితే అన్నప్రసాదం అయితే పెడతారండి. సో చూస్తున్నారు కదా, ఇంకా ఇప్పుడు వచ్చేసి పదండి వెళ్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం అండి. స్వామివారి ఆలయ ప్రాంగణంలోనే ఉంటుంది ఈ ఆలయం కూడా. ముఖ్యంగా ఈ కాశీ విశ్వేశ్వర స్వామి వారి, ఈ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి క్షేత్ర పాలకునిగా ఉంటూ ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రక్షిస్తూ ఉంటారండి. అన్నపూర్ణ సమేతంగా ఉన్న ఈ శివాలయ గజస్తంభం అండి ఇదిగోండి అదే అన్నమాట. సో చూపిస్తున్నాను కదా, ఓకేనా. ఇంకా చూస్తున్నారు కదా, వావ్ పూల కుండీలు కూడా నాకు చాలా బాగా నచ్చింది. అందుకే దాని పక్కన కూడా ఒక ఫోటో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. హే చూస్తున్నారు కదా లైటింగ్స్, నాకు చాలా బాగా నచ్చే థీమ్ అని చెప్పాను అనమాట. ఒకసారి అసలు ఈ వాడిపల్లి ఆలయం ప్రత్యేకత ఏంటంటే వరుసగా 7 శనివారాలు స్వామివారిని దర్శించుకుంటే, అదేనండి ఏ ఒక్క వారం కూడా మిస్ అవ్వకుండా చేస్తే అప్పుడు ఎలాంటి ధర్మబద్ధమైన కోరికలైనా నెరవేరుతాయని ఇక్కడ భక్తులు అయితే చెప్పారండి. అంతేకాదండి 7 శనివారాల దర్శనం అలాగే 7 ప్రదక్షిణలు చేస్తే చాలండి 7 జన్మల పుణ్యఫలం భక్తులకైతే లభిస్తుంది. ఇంకెందుకండి లేట్, ఎవరైనా దర్శించుకోకపోతే వెంటనే వెళ్ళి దర్శించుకోండి. అలాగే ఇక్కడ ఆలయానికి సంబంధించిన చందన వృక్ష కథ కూడా తెలుసుకుందాం రండి. మరి నౌకాపురం గ్రామ సమీపంలో గౌతమి నదిన ఒక రోజున చందన వృక్షం కొట్టుకు వచ్చిందటండి. అప్పుడు ఆ చందన వృక్షం గ్రామస్తులకు ఒకసారి కనిపించడం, మరోసారి మాయమవడం అయితే అలా జరిగిందటండి. అప్పుడు ఆ గ్రామస్తులంతా ఆ చందన వృక్షం ఎంతో మహిమగలది అని భావించారటండి. కొన్ని రోజుల తర్వాత స్వామివారు బ్రాహ్మణ వృద్ధునికి స్వప్నంలో కనిపించి గరుడ పక్షి వాలిన చోటుకి వెళ్ళమని చెప్పగా, అప్పుడు ఆ వృద్ధుడు గ్రామస్తులతో పాటు నదికి వెళ్ళి చూడగా స్వామివారు చెప్పినట్లుగానే చందన పేటికలో దివ్యమంగళ స్వరూపంలో కొయ్య విగ్రహంగా ప్రజలకు దర్శనం అయితే ఇచ్చారటండి. అప్పటి నుంచి భక్తులకు కొయ్య విగ్రహం రూపంలోనే దర్శనం ఇస్తూ భక్తులకు కోరికలు అయితే తీరుస్తున్నారటండి. సో ఇప్పుడు వచ్చేసి ప్రసాదం కొనడానికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి. ఇంకా ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ ఒక టోకెన్ అయితే తీసుకుంటున్నాను. మీకు చూస్తున్నారు కదా, ఇదిగోండి. నేనైతే అక్కడ లడ్డూలు అయితే కొన్నాను ప్రసాదం. సో చూస్తున్నారు కదా, లడ్డూ ప్రసాదం 15 రూపాయలు అనమాట. అండ్ తీసుకున్నాకైతే అర్థమైంది అనమాట పులిహోర కూడా ఉందని చెప్పి అనుకున్నాను. సో ఇప్పుడు టోకెన్ అయితే ఇక్కడ ఇచ్చేసి ప్రసాదాలు అయితే తీసుకుందాం. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి ప్రసాదాలు అయితే తీసేసుకుంటున్నా. చూస్తున్నారు కదా, ఇదిగోండి లడ్డూలు. టేస్ట్ కూడా అదిరిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది ప్రసాదం. నాకైతే చాలా ఆనందంగా అయితే అనిపించింది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేనైతే వస్తున్నాను గట్టుమేడికి అనమాట. సో ముందు మీకు ప్రసాదం అయితే చూపిస్తాను. ఇదిగోండి లడ్డు ప్రసాదం. అండ్ మీకు అలా విమాన వెంకటేశ్వర స్వామి వారిని కూడా చూపిస్తాను, మీకు చూడండి. ఇదిగోండి. సో మీకు జూమ్ చేసి చూపిస్తా, వెయిట్ చేయండి. సో చూపిస్తాను, ఆ టైంలో మీరు దర్శనం చేసుకోండి. అదిగోండి గోల్డెన్ కలర్, దండం పెట్టేసుకోండి మీరు కూడా. అండ్ ఇక్కడైతే చాలా మంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. సో చూస్తున్నారా, నాకైతే లైటింగ్స్ అంటే చాలా 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 ఇష్టం అనమాట. సో చూస్తున్నారు కదా, అండ్ అందరూ ఇక్కడ వచ్చి దండం అయితే పెట్టుకుంటున్నారు, మీకు చూస్తున్నారు కదా. అండ్ లైటింగ్స్తో చాలా అద్భుతంగా ఉంది టెంపుల్. చాలా అంటే చాలా 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 బాగుంది. మేమైతే ఈవినింగ్ అయితే వచ్చాం కదా ఈ టెంపుల్కి. ఒక 2-3 అవర్స్ అయితే అలా స్పెండ్ అయితే చేసాము. చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ చూసారు కదా, ముగ్గు ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి నించుంటా ఒకసారి తీవా అని అన్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా ఎవరు లేనప్పుడు తీసుకుందాం అని చెప్పి సో ఇలా అనమాట. సో చూడండి నా డ్రెస్ ఎంత బుట్ట బొమ్మలాగా డ్యాన్స్ చేస్తాను. అంటే డ్యాన్స్ అంటే నిజంగా డ్యాన్స్ కాదండి, జస్ట్ గౌన్నే అలా అలా చూడండి. ఇదిగోండి. అవ్వో, యాక్చువల్లీ ఆ టైం నాకు చాలా 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 సరదాగా అయితే అనిపించింది.
అండ్ ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఉంది, చూస్తున్నారు కదా. అలానే ఈ ఆలయంకి ఎక్కడి నుంచో వచ్చి దర్శనం అయితే చేసుకుంటున్నారండి, వేరే రాష్ట్రాల నుంచి అలానే వేరే దేశాల నుంచి కూడా. సో మీరు చూస్తున్నారు కదా, ఎంత పుణ్యం కదా ఎంతైనా. ఇంకా నేను గుడి బయటికి అయితే వచ్చేసాను, షాప్స్ దగ్గర అయితే ఉన్నాను. అండ్ మెయిన్ ఫోన్స్ అయితే మనం వెళ్ళి తీసుకోవాలి కదా అక్కడ. సో అక్కడికి వెళ్ళి ఫోన్స్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. అండ్ బయటకు వచ్చిన ఫస్ట్ కౌంటరే ఫోన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సెల్ ఫోన్ తిరిగి ఇచ్చు కౌంటర్ అని చెప్పి ఇదిగోండి. సో చూస్తున్నాం కదా, ఇదే అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి. సో ఫస్ట్ ఫోన్స్ మనమైతే ఇచ్చేస్తాం కదా, ఇక్కడికి వచ్చి తీసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఫోన్ లాకర్స్, నెక్స్ట్ బ్యాగేజ్ లాకర్స్ అవన్నీ ఉన్నాయి. అల్లే ఈ స్వామివారిని ఎర్రచందనం వెంకన్న స్వామి అని కూడా పిలుస్తారటండి. ఇంకా నేనైతే చూస్తున్నాను కదా, ఇచ్చేస్తున్నాను టోకెన్. సో మనీ కూడా ఇచ్చేస్తున్నాను అనమాట. అలాగే ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో స్వామివారికి పవిత్రోత్సవాలు అలాగే కళ్యాణోత్సవాలు కూడా చాలా ఘనంగా అయితే జరుపుతారండి. ఎంతోమంది భక్తులు ఇక్కడ ఈ 7 శనివారాల వ్రతాన్ని చేసి తమ కోరికలను నెరవేర్చుకున్నారంటండి. సో చూస్తున్నా కదా, ఇంకా ఫోన్స్ అయితే తీసేసుకున్నాను అనమాట నేను. ఇంకా టోకెన్ ఇచ్చేసి వాళ్ళకి ఇంకా చూస్తున్నారు కదా, మీకు బోర్డ్స్ కూడా మీకు చూపిస్తాను అనమాట. ఇదిగోండి, శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం. అలానే ఈ ఆలయంని ఎంతో పరిశుభ్రంగా అయితే ఉంచుతున్నారండి. అలానే ఈ ఆలయ కమిటీ వాళ్ళు ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచిగా ఏర్పాట్లు అయితే చేశారండి. అండ్ ఇక్కడ బోర్డ్స్ చూపిస్తున్నాం కదా, మీరు ఒకసారి ఈ వీడియోని పాస్ చేసుకొని బోర్డ్స్లో కూడా ఒకసారి చదివేయండి, వివరాలు ఇంకా బాగా తెలుస్తాయి. అలానే ఇక్కడ మీరు చూసిన అక్క అన్న నేను వీడియో షూట్ చేయడం చూసి మన ఛానల్ నేమ్ అడిగి సబ్స్క్రైబ్ అయితే చేసేసారు ఫ్రెండ్స్. సో మీరు కూడా ఈ వీడియోని అలా చూస్తూ ఉండండి. అండ్ మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందించాలని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు మంచిగా అనిపించినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే వెళ్ళి లైక్ చేసేయండి. అలానే ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియో ఎక్కువ జనాల్లోకి అయితే వెళ్తారు కదా, అప్పుడు వారు కూడా చూసి తెలుసుకుంటారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి ఆలయాల గురించి. సో చెప్తున్నాను కదా, ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే వెళ్ళి లైక్ చేసేయండి. సో ఇందాక చెప్పాను కదా, స్వామివారికి బియ్యం అలానే పప్పు దినుసులు అక్కడే ఇవ్వాలన్నమాట. అండ్ మొక్కల్ని కూడా చూసారు కదా ఎన్ని రకాలు ఉన్నాయో. అండ్ 1116 రూపాయల దర్శనంకి అయితే మార్గం అయితే అక్కడ ఉంది, చూస్తున్నారు కదా. అండ్ తులాభారానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఈ బోర్డులో ఉంది. అలానే కళ్యాణకర్తకు మార్గం కూడా ఇలా వెళ్ళొచ్చు అని ఉంది, గౌతమి తీరం అనమాట. అండ్ ఇందాక చెప్పాం కదా, సెల్ ఫోన్కి ఒకటి 10 రూపాయలు అనమాట. లగేజ్ అయితే 20, చెప్పులు అయితే 5 రూపాయలు. అలాగే దూర ప్రాంతం నుంచి వచ్చిన భక్తులకు ఒకవేళ 2-3 రోజులు ఉండిపోవాలి అనుకున్నా అక్కడ ఆలయం దగ్గరలోనే రూమ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. సో అలా ఈ వాడపల్లి కోనసీమ జిల్లా ఆర్టీఐపురంకు 5 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి. ఈ వాడపల్లికి రాజమండ్రి నుంచి కూడా వెళ్ళొచ్చండి. ఇది వచ్చేసి సుమారుగా 40 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. అలానే సుమారుగా ఈ ఆలయానికి చేరుకోవడానికి 40 నుంచి 50 నిమిషాలు అయితే పడుతుందండి. అలానే ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఆదివారం నుండి శుక్రవారం వరకు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, అలానే సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు, శనివారం అయితే రాత్రి 9 గంటల వరకు ఉంటుందండి. సో ఇదండి రోజు ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ టేక్ కేర్, బై బాయ్.